నరకవాసం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక వానరంగా జన్మించాడు. వానరం అంటే కోతి. ఈ వానరం పేరు నందీయుడు. నందీయుడికి ఒక సోదరుడు ఉన్నాడు. సోదరులిద్దరూ హిమాలయ ప్రాంతాలలో 80,000 కోతుల మందకు నాయకులుగా ఉంటూ ఉన్నారు. నందీయుడుకు ఇంటి దగ్గర పోషించవలసిన తల్లి ఉన్నది. ఆమె పాపం అంధురాలు, అంటే కళ్ళు కనిపించవు. నందీయుడు తమ్ముడు కలిసి రోజు వనాల్లో దొరికే మంచి మంచి ఫలాలన్నీ పట్టుకొచ్చి మందలోని సేవకుల ద్వారా తల్లికి పంపించేవాళ్ళు. అయితే ద్రోహులైన సేవకులు ఆ ఫలాలను తల్లికి అందివ్వక తామే కాజేస్తూ వచ్చారు. ఒకనాడు నందీయుడు తల్లిని చూడవచ్చాడు. చూచి ఆశ్చర్యపోయి, అమ్మా, ఏమిటిలా చిక్కిపోయావు? తిండి లేనట్టుగా. రోజూ మేం పంపే ఫలాలు తినట్లేదా నువ్వు అని అడిగాడు. లేదు నాయనా, ఫలాలు లేవు, ఏమీ లేవు. తిండుంటే ఎందుకిలా చిక్కిపోతాను అని చెప్పింది తల్లి. నందీయుడు బాగా ఆలోచించాడు. నిజం బోధపడింది. వెంటనే హిమాలయాలకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, తమ్ముడు, ఇంటి వద్ద ఉండి నేను అమ్మ పోషణ చూస్తాను, నీవు నాయకత్వం వహించు, ఈ మందని ఏలుకో అన్నాడు. అందుకు చిన్నవాడు, అన్నయ్య, నీతో పాటు నేను ఇంటి దగ్గరనే ఉండి అమ్మ పోషణ చూస్తాను అన్నాడు. ఈ విధంగా ఇద్దరు ఏక మనస్కులై ఇంటికి వెళ్ళారు. అంటే ఒకటే ఆలోచనతో. తల్లికి ఒక రావి చెట్టు మీద చక్కని బస అమర్చి ఆమెను 1000 కళ్ళతో కాపాడుతూ వచ్చారు. ఇదిలా ఉండగా ఒకానొక బ్రాహ్మణుడు తక్షశిలా నగరంలో ఖ్యాతి పొందిన గురువు వద్ద విద్యలు అభ్యసిస్తూ ఉన్నాడు. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత అతడు గురువు వద్దకు పోయి సెలవిమ్మని ఆజ్ఞ కోరాడు. ఆయన ఈ శిష్యుని చూచి, నాయనా, నీవు విద్యలు పూర్తి చేసుకున్నావు, సంతోషమే. నీది తీవ్ర స్వభావం. తొందరపడి ఎన్నడూ క్రూరమైన పనులు చేయబోకు. తరువాత పశ్చాత్తాపడినా లాభం ఉండదు. ఇదే నా ఉపదేశం అని చెప్పి దీవించాడు. బ్రాహ్మణ కుర్రవాడు గురువు వద్ద సెలవు తీసుకొని కాశీనగరం చేరుకున్నాడు. పెళ్ళయింది. గృహస్థాశ్రమం స్వీకరించాడు. అతనికి ఏ విధంగానూ పొట్టపోసుకోవడానికి దారి కనపడలేదు. అందుచేత విల్లమ్ములు చేతపట్టి బోయవాని వృత్తి అవలంబించాడు, అంటే మొదలుపెట్టాడు. జంతువులను పిట్టలను వేటాడి వాటి మాంసం విక్రయించి ఆ వచ్చిన డబ్బుతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఒక రోజున ఎంత తిరిగినా బ్రాహ్మణుడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఇక లాభం లేదని ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అతడు ఒక రావి చెట్టు కేసి చూచాడు. ఆ సమయాన చెట్టు పలవలో తల్లికి పలహారం పెట్టి స్థిమితపరిచి ఆమె వెనకనే నందీయుడు తమ్ముడు కూర్చొని ఉన్నారు. వాళ్ళు బోయవాడిని చూచారు. అప్పుడు చెట్టు కేసి చూస్తూ బోయవాడు ఉత్త చేతులతో ఇంటికి ఎలా వెళ్ళటం అని తలిచి తల్లి కోతికి బాణం గురిపెట్టాడు. నందీయుడు చూశాడు. వెంటనే తమ్ముడితో, అదిగో, వాడు మన తల్లికేసి బాణం గురిపెట్టాడు. ఆమె ప్రాణాలకు నేను అడ్డుపడతాను. నేను పోయిన తర్వాత ఆమె నీవే రక్షించాలి అంటూ గబగబా చెట్టు దిగి వచ్చాడు. ఓయ్ బోయవాడా, మా తల్లిని చంపకు, ఆమె ముసల్ది, ఆమెకు బదులు నన్ను చంపు అన్నాడు. అందుకు కఠినాత్ముడైన ఆ బోయవాడు సరేనంటూ నిర్దాక్షిణ్యంగా నందీయుణ్ణి బాణంతో కొట్టాడు. అయితే ఆ మాట మీద నిలబడక బోయవాడు నందీయుడు చనిపోగానే మళ్ళీ తల్లి కోతికి బాణం గురిపెట్టాడు. ఇది కనిపెట్టి ఈసారి చిన్నవాడు దిగివచ్చి తన అన్న చెప్పినట్టే చెప్పాడు బోయవానితో. సరే అన్నాడు బోయవాడు. నిర్దాక్షిణ్యంగా చిన్నవాడిని కూడా చంపివేశాడు. నాకు, నా కుటుంబానికి ఈ 2 కోతులు చాలు అని అనుకున్నాడు. కానీ మరుక్షణంలోనే అతడి మనసు మారిపోయింది. వాడు దయమాలి ఏమాత్రం పాపభీతి లేకుండా బాణంతో తల్లి కోతిని కూడా కొట్టి కూల్చివేశాడు. ఈ విధంగా ఆనాడు చంపిన 3 కోతులను భుజాన ఉన్న కర్రకు వేలాడవేసి ఉత్సాహంతో ఇంటి ముఖం పట్టాడు. ఊరి పొలిమేరు చేరుకునేసరికల్లా పిడుగుపడి వాడి ఇల్లు కాలిపోతుందని తన భార్య 2 బిడ్డలు దానిలోనే ఉండిపోయారని తెలిసింది. ఈ మాట చెవిని పడేసరికి చెప్పలేని దుఃఖంతో గుండెలు బాదుకుంటూ ఇంటికి పోయాడు. వీడు సాహసించి లోపలికి వెళ్ళేటప్పటికి వాడు నించున్న చోట భూమి పటాలున బద్దలైంది. వాడు పాతాళానికి పోతూ ఈ సంగతి జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నా గురువు గారు ఆనాడే చెప్పారు, క్రూరమైన పనులు చేయవద్దని. పశ్చాత్తాపం పడినా లాభం ఉండదు సుమా అని కూడా చెప్పారు. నే చేసుకున్న పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను అనుకుంటూ మళ్ళీ కనపడకుండా నరకవాసానికి పోయాడు. అందుకే అండి, అవసరానికి మించి ఎవ్వరిని హాని చేయకూడదు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.